హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హైదరాబాద్ స్పెషల్ స్వీట్ కుర్బానీ కా మీఠా. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్. ఈ కుర్బానీ కా మీఠా ఎలా తయారు చేసుకుందామో చూద్దామా మరి. ఓకే, సెకండ్ అండి. ఈ కుర్బానీ కా మీఠా చేయడానికి మనకి దగ్గర ఈ అప్రికాట్స్ అనేటివి కావాలి. ఈ అప్రికాట్స్ ఇవి డ్రై ఫ్రూట్. ఇది అప్రికాట్ అనేది ఒక మామూలు ఫ్రూట్ అయితే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. వీటిల్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇట్లా నీళ్లు పోసుకొని 6 hours ఇలా నానబెట్టుకోవాలి. మామూలుగా అయితే నైట్ పెట్టేసి మార్నింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ అప్రికాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, బాగా అయితే నానిపోయాయండి ఈ ఆల్బకరా కాయలు. అవే ఈ అప్రికాట్స్. వీటిలలో సీడ్స్ ఉంటాయి, విత్తనాలు ఉంటాయి. అవి తీసి బయట పడదేయాలన్నమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే, సారీ, బయట పడేయాలన్నమాట. ఇలా చూపిస్తాను. ఇట్లా 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 తీస్తే వీటిలో సీడ్స్ ఉంటాయి. సో దీంట్లో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసాను, అంటే విత్తనాలు మొత్తం తీసేసాను. ఇట్లా వచ్చింది. అంటే కొంచెం వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిల్లో కొంచెం పురుగులు అవన్నీ ఉంటాయి, అవి చూసుకోవాలి బాగా. అది తీసిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట. దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ కప్పు వాటర్ వేసుకున్నావు కదా, ఈ కప్పుతోనే షుగర్ కూడా తీసుకోవాలి మనం. ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. బాగా బాయిల్ చేయాలి. చాలాసేపు బాయిల్ చేయాలి. బాగా ఉడికితేనే మనకు బాగా టేస్ట్గా వస్తుంది. మళ్ళీ బాగా మరగబెట్టి. ఓకే, బాగా బాయిల్ అయిపోయింది. ఈ బాయిల్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. మనం ఒక కప్పు షుగర్ చెప్పుకున్నాం కదా, ఈ కప్పు షుగర్ ఉంది. ఈ షుగర్ వేసేసుకుందాం. ఓకే, షుగర్ వేసుకొని మెల్లగా దాన్ని సర్వ్ చేసుకోవాలి. బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి దాన్ని. ఈ షుగర్ కంటెంట్ బాగా దానికి పడుతుంది అనమాట. మనం అనుకున్న కుర్బానీ కా మీఠా అయిపోయి ఇలా నేనైతే జస్ట్ కొంచెం కలర్ వేసాను ఇట్లాగా. ఫైనల్లీ కుర్బానీ కా మీఠా ఇస్ రెడీ. ఒక టేస్ట్ చేద్దాం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత. వండర్ఫుల్ ఉందండి, చాలా డెలిషియస్గా ఉంది. పర్ఫెక్ట్ స్వీట్ అనమాట. డ్రై ఫ్రూట్తో స్వీట్స్ అంటే చాలా బాగుంటాయి. నేను ట్రై చేయండి.